ప్రసాదం పులిహోర ఎలా చేయాలో నీట్గా చేసి చూపిస్తా రండి. ఇది ప్రసాదం పులిహోర చేశాను. ఎలా ఉందో చూడండి. నా వీడియోలోకి వెళ్ళండి, చూడండి. రండి చూపిస్తా. కట్. కొంచెం ఆవాలు, పచ్చిమిరపప్పు, ఇప్పుడు చింతపండు వేపుకుందాం. కొంచెం బాగా మీరు చింతపండు బాగా చిక్కగా పిసికి పెట్టుకోండి. నీళ్ళు పోస్తే బాగోదు. బాగా ఇలా చిక్కగా ఉండాలి. ఇప్పుడు ఇది వేగింది కదా, కలిపెట్టుకోండి. బాగా యాగాలి. చింతపండు పులుసు బాగా కాగాలి. ఇట్లా చిక్కగా అవ్వాలి. ఇప్పుడు 70% చిక్కబడింది కదా. 70% చిక్కబడ్డ తర్వాత ఏం చేయాలంటే, మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇప్పుడు వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఏమైందంటే మొత్తం పులుపు అంతా దీనికే పట్టేసిపోద్ది. పులుపు అంతా పచ్చిమిర్చికి పడితే బాగోదు. మళ్ళీ ఇప్పుడు వేసామంటే కరెక్ట్గా సరిపోద్ది. ఆ కారంకి, ఆ పులుపుకి. ఏం చేయాలంటే మామూలుగా బెల్లం ముక్క వేసుకోవాలి. కొంచెం చిట్టికెడు ఇంత ముక్క వేసుకుంటే సరిపోద్ది. నాకు అందుబాటులో బెల్లం ముక్క లేదు కాబట్టి కొంచెం చక్కెర వేసుకుంటున్నాను నేను. చక్కెర వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. చాలు. ఓకే, ఇది చింతపండు పులుసు రెడీ అయింది. ఓకే అండి, ఇది అన్నము పులిహోరకి, ప్రసాదం పులిహోరకి. ఈ అన్నం ఏం చేశానంటే 2 గ్లాసులు బియ్యం తీసుకొని 4 గ్లాసులు వాటర్ పోసి అన్నం ఉడికించుకోండి. ఆ ఉడికించేటప్పుడే ఏమైందంటే కొంచెం పసుపు వేసి, కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకోండి అన్నం. ఈ కరివేపాకు ఏంటంటారా, ఈ పచ్చి కరివేపాకే వేసానండి. నలిపి పచ్చి కరివేపాకు ఈ వేడి అన్నంలో వేస్తే ఏమైందంటే ఆ వాసన అంతా పట్టుకుంటుంది దానికి, అన్నానికి. ఇది
ఉడకబెట్టుకున్న అన్నం, 2 గ్లాసుల అన్నం ఇది. దీన్ని పులిహోరతో ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇది ఆవపిండి అండి. ఆవపిండి వేసి కలుపుతాం మేము. ఆవపిండి వేస్తే చాలా రుచి వస్తుంది. ఎలా కలుపుకోవాలో చూపిస్తా చూడండి. చింతపండు మాత్రం గట్టి వేసుకోండి, నీళ్ళు ఎక్కువ వేయమాకండి. నాకు కరెక్ట్గా ఈ 2 గ్లాసులకి చింతపండు పులుసు కరెక్ట్గా సరిపోద్ది. పిండి అండి ఇది. ఆవాలు వేయించి దంచి కొట్టి పెట్టుకున్న పిండి, పొడి కొట్టుకున్న పిండి ఇది. ఎక్కువ వేసుకోమాకండి, కొంచెం సరిపోద్ది. ఏదొస్తుంది మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మీరు. ఈ ప్రసాదం పులిహోర అండి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఇది వేసుకుందాం. ఇది కూడా వేసుకుందాము. ప్రసాదం పులిహోర ఇప్పుడు సరిపోయిందేమో చూసుకుందామా. కొంచెం తక్కువ అయిందండి, కొంచెం ఉప్పు వేసుకుందాం. చాలు. ఈ ప్రసాద పులిహోర ఇది. మనం ఈ మిరపకాయలు నలిపేసుకున్నాం కదా, ఆ మిరపకాయలు నలిపేసుకున్న దానివల్ల టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. ఒక్క నిమిషం. ఓకే, ఇదండి తయారైంది మన పులిహోర, ప్రసాదం పులిహోర. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.